ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి నూనె గింజల పంటలను ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో లెనిన్ పెట్టిన ముచ్చటుంటది. ఇంకా రైతు అంతరంగం శీర్షికన అపరాల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఇచ్చోడ మండలం సిరిసెల్మ గ్రామానికి చెందిన రైతు మామిడి నారాయణతో దినేష్ పెట్టిన ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వేసవి కాలంలో ఎక్కువ మొత్తంలో రైతులు నూనె గింజ పంటలను సాగు చేస్తుంటుంటారు. వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు సాగు చేస్తుంటుంటారు. ఈ పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, లద్దె పురుగులు నివారణకు లోతు దుక్కి దున్నుకోవాలా, అలాగే వేప నూనె సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలా. విత్తన శుద్ధి చేయడం తప్పనిసరి. ఎర్ర పంటలు వేయడం, ఇంకా లింగాకర్షక బుట్టల వాడకం ద్వారా పురుగుల ఉధృతిని 50-90% దాకా తగ్గించుకోవచ్చు. వేసవి నూనె గింజల పంటలను ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో లెనిన్ పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం రామ్ గోపాల్ వర్మ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ వేసవి పంటల్లో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో వేసే నూనె గింజ పంటలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలు చెప్తారా? ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన ప్రాంతంలో దాదాపుగా నువ్వులు అనేది మనకు ప్రధాన పంటగా ఇక్కడ సాగు అవుతూ ఉంటుంది. దాదాపు 1100 ఎకరాల్లో మనకు ఈ నువ్వులు అనేది సాగు అవుతుంది. అలాగే మనకు వేరుశెనగ అనేది కూడా ఈ ప్రధాన పంటగా సుమారు 800 ఎకరాల్లో మనకు ఈ వేసవి కాలంలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ఇక నువ్వులు తీసుకుంటే ముఖ్యంగా మనకు ఆదిలాబాదే కాకుండా ఈ నార్దర్న్ తెలంగాణ జోన్ అంతా కూడా కరీంనగర్ కానీ, అలాగే జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఇలాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ నువ్వుల సాగు అనేది విరివిగా చేపట్టడం అనేది జరుగుతుందండి. అయితే ముందుగా నువ్వుల పంట గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ నువ్వు పంట నాశించే పురుగులు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు నువ్వుల పంటలో మనం విత్తిన దాదాపు 10-15-20 రోజుల నుంచి కూడా అనేక చీడపీడలు అనేవి మనకు ఆశిస్తుంటే పురుగుల్లో ముఖ్యంగా తీసుకుంటే గడ్డి చిలుక అనేది ఒకటి, అలాగే ఆకు ముడత అనేది ఒకటి, అలాగే రసం పీల్చే పురుగులు, వివిధ రసం పీల్చే పురుగులు మనకు ఉన్నాయి. అందులో పచ్చదోమ ఒకటి, తామర పురుగులు ఒకటి, పేనుబంక ఒకటి, అలాగే పిండి నల్లి, అలాగే మనకు తెల్ల నల్లి అనేవి కూడా ఆశిస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మనకు బీహారీ గొంగల్ పురుగు అనేది కూడా మన ప్రాంతంలో ఈ గొంగల్ పురుగులు కూడా నువ్వు పంటని ఆశిస్తాయండి. అయితే ఇప్పుడు ఈ గడ్డి చిలుక తర్వాత ఆకుమడత పురుగుల గురించి ముందు మాట్లాడుకుందాం. ఇవి ఆశించినప్పుడు మనం ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని గుర్తుపట్టడం ఎలా, దీని నివారణకు ఏం చేయాలో చెప్తారా? మంచి ప్రశ్న. ముఖ్యంగా గడ్డి చిలుక తీసుకుంటే మనకు విత్తిన సుమారు 20 రోజుల లోపే ఇది ఏం చేస్తుందంటే లేత మొదళ్ళు ఏదైతే ఉంటాయో వాటిని కొట్టేస్తుంది. దానివల్ల ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము నివారించుకోవాలంటే కూడా తొలి దశలోనే మనము ఎప్పుడైతే నువ్వులు వేస్తామో చుట్టూ కూడా రక్షక పంటగా 4 వరుసల జొన్న పంటను మనం తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే పొలంలో కానీ గట్ల మీద కానీ కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు ఉన్నట్లయితే అది అతిదేయ దీని కింద వాటికి గడ్డి చిలుకకు ఉంటుంది కాబట్టి దాని నుంచి ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే ఉధృతి కనుక ఎక్కువ అయినట్లు కనుక గమనిస్తే మనకు తొలి దశలోనే మనం ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు
లీటర్ నీటికి చొప్పున కానీ, ప్రొఫెనోఫాజ్ అనేది 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, అంటే ఎకరానికి ఒక 300 గ్రాముల ఎస్ఫేట్ కానీ, ప్రొఫెనోఫాజ్ అనేది 400 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ మనము వాడుకున్నట్లయితే ఈ గడ్డి చిలుక అనే దాన్ని మనం నివారించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ ఆకుముడత ఈ ఆకుముడత అది 2 దశల్లో ఆశిస్తుంది. ముఖ్యంగా లేత దశలో గనక ఆశిస్తే ఏంటంటే ఆకులన్నిట్లు కూడా ముడతలుగా చేసేసి ఆకు లోపల ఉండి పత్రహారతాన్ని గీకి తినడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆకు ముడత లేదా ఆకు గూడు పురుగు అంటాము. అలాగే మొగ్గలు ఏర్పడే దశలో కూడా ఈ లేత పువ్వు మొగ్గల్ని, పూతను, అట్లాగే కాయలో ఉండే గింజలను కూడా తినడం అనేది జరుగుతుంది అనమాట. అటువంటి సందర్భంలో కూడా అంటే 2 దశల్లో, ఒక దశలో ఏమో ఆకు ముడతగా ఏర్పడుతుంది, రెండో దశలో కన్నా కాయలను, పువ్వు మొగ్గలను కూడా తిని కాయదొలుచు పురుగుగా కూడా ఉంటుంది అనమాట. దీని నివారణకు చూసుకుంటే మనం క్లోరోపైరిఫాజ్ అనేది 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి 50% ఈసీ అనేది, అలాగే ఎసిఫేట్ అనేది 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ కలిపి మనము పిచికారీ చేసుకుంటే ఈ ఆకుముడతను కూడా సకాలంలో నివారించుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు ఇందులో ఈ కాయ తొలుచు పురుగులు, పచ్చ పురుగు సమస్య కూడా ఉంటుంది కదా, వీటికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకేంటంటే ఈ గొంగలి పురుగులు, ఇది ఆకుముడత కాకుండా బీహారీ గొంగలి పురుగులు అనేది మనకు ఎక్కువగా ఆశిస్తుంది అనమాట. ముఖ్యంగా విత్తిన 20 రోజుల నుంచి కూడా ఈ గొంగలి పురుగులు, ఎందుకంటే ఈ సంవత్సరం ఏమైందంటే వర్షాలు బాగా ఎక్కువగా పడ్డాయి కాబట్టి మనకు ఈ ఆకులు తినేది గొంగలి పురుగులు అనేది చాలా ఉధృతిగా ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే 20 రోజుల నుంచి పంట చివరి దశ వరకు కూడా ఎప్పుడైనా ఆశించవచ్చు పొలంలో. ఈ ఆశించినప్పుడు ఏంటంటే గుంపులుగా వచ్చి ఆశించి ఆకులన్నింటినీ కూడా జల్లెడాకులుగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు జల్లెడాకులు కనపడుతున్నాయి మనకు పొలంలో ఎక్కడన్నా అంటే ఇమీడియట్గా థైడికార్బ్ అనేది 1 గ్రాము లీటర్ నీటికి కానీ, ఎస్పేట్ అనేది 1.5 గ్రాములు కానీ, మనకి నీటి ద్రావణాన్ని 200 లీటర్లు ఎకరానికి చొప్పున మనం వాడుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొంగలి పురుగులను కూడా నివారించవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు రసం పీల్చే పురుగుల గురించి చెప్పండి. ఏ రకమైన రసం పీల్చే పురుగులు ఈ నువ్వు పంటను ఆశించి ఏ రకంగా నష్టపరుస్తాయి, మరి వీటిని నివారించి? మంచి ప్రశ్న అడిగారు. ఇందులో రసం పీల్చే పురుగులో 2 రకాల రసం పీల్చేవండి. ఒకటేమో మనకు పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక అనేవి ఒకటి ఉంటాయి. అలాగే నల్లి జాతిలో పిండి నల్లి, తెల్ల నల్లి అనేవి ఉంటాయి అన్నమాట. ముందుగా మనం తీసుకున్నట్లయితే ఈ పేనుబంక మరియు పచ్చదోమ, తామర పురుగులు అనేవి చాలా ప్రధానంగా మనకు ఆశిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి నువ్వు పంట వేసినట్లయితే చలి వాతావరణం ఉంది, కాస్త చాలా చోట్ల పేనుబంక అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పేనుబంక ఆశించిందంటే మనకు ఎక్కడైతే ఆకుల మీద కానీ కాండం మీద కూడా ఈ పేనుబంక ఆశిస్తే కూడా నల్లగా అయిపోవడం జరుగుతుంది. సూటిమోల్డ్ లాంటి ఫంగస్ను కూడా వ్యాప్తి చేయడం జరుగుతుంది. అలాగే చీమల్ని కూడా మనం గమనిస్తాం అనమాట. తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది. కాబట్టి వాటిని నివారించడానికి ఎస్పేట్ అనేది 1.5 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వేప నూనె కూడా సంబంధించింది కూడా మనం 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క పేనుబంకను నివారించుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇదే కాకుండా పచ్చదోమ అనేది చాలా ప్రధానమైనది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఫిల్లోడి అనే తెగులు ఏదైతే వ్యాప్తి చేస్తుందన్నమాట. అట్లాగే మనకు తామర పురుగులు అనేవి కూడా, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 2 పురుగులు కూడా మనకు నివారించుకోవాలి. లేకపోతే ఏంటంటే పచ్చదోమ ఉన్నప్పుడేమో మనకు ఆకులు ఎండిపోయే అవకాశం ఉంది. తర్వాత తామర పురుగులు వచ్చినా కానీ ఆకులు పాలిపోయి ఎండిపోయే అవకాశం ఉంది. తామర పురుగుల నివారణకైతే మీరు ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. పచ్చదోమ నివారణకి ఇందాక చెప్పినట్లుగా ఎస్ఫేట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చండి. ఇక ఈ నూనె గింజ పంటల్లో రెండవ ప్రధానమైన పంట వేరుశనగ. మరి ఈ వేరుశనగ పంటని ఏ రకాల పురుగులు ఆశించే అవకాశం ఉన్నది, అవి ఆశిస్తే వాటి నివారణకు ఎలాంటి పద్ధతులు పాటించాలి, వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా చూసుకుంటే మనం వేరుశనగలో ఈ పచ్చదీప పురుగులు అనేది, తామర పురుగులు అనేది తొలి దశలో మనకు ఆశిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ మాసంలో పైరును ఆశించినటువంటి పెద్ద పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఆకులు అడుగు భాగాన్ని మనం గమనిస్తే ఈ పచ్చదోమ పురుగులు ఈ రసం పీల్చడం అనేది జరుగుతుంది. తర్వాత క్రమేపీ వి ఆకారంలో పసుపు మచ్చలు వచ్చి తర్వాత పంట కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి మనం పసుపు రంగు జిగురు అట్టలు అనేది మనము పెట్టుకోవాలి. ఎకరానికి ఒక 10 చొప్పున అమర్చుకుంటే వాటికి అతుక్కుని చనిపోతాయి. తర్వాత విత్తిన 30 రోజుల లోపల మనకు 10% ఈ యొక్క పచ్చదోమ ఆశించినట్లయితే, లేదా మొక్కకి 5 నుంచి 10 పురుగులు గమనించినట్లయితే వేప నూనె అనేది 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, ఇమిడాక్లోప్రిడ్ అనేది 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, థయామిథాక్సామ్ అనేది ప్లస్ లాంబ్డాసైలోథిన్ కలిపిన మందు కాంబినేషన్లో 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ మనం కలిపి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పచ్చదీప పురుగులు నివారించుకోవచ్చండి.
ఇదే కాకుండా తామర పురుగులు అనేది కూడా మనకు ఒకటి ప్రధాన సమస్యగా ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే ఈ ఆకుల పై భాగంలో మనకి ఇది ఆశిస్తుంది. ఎలా అయితే పచ్చదోమ అయితే కింది భాగంలో, ఇది ఆకుల పై భాగంలో తెల్ల తెల్ల మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎదుగుదల లోపిస్తుంది. అలాగే మోవుకుళ్ళు అనే వైరస్ తెగులను కూడా ఇది వ్యాప్తి చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి దీనిలో ఏంటంటే వీటి నివారణకు మనము పొలం చుట్టూ జొన్న లేదా సజ్జని 4 నుంచి 5 వరుసలు తప్పనిసరిగా వేసుకోవాలి. వయ్యారి బామ అనే కలుపు మొక్క మన పొలంలో లేకుండా నిర్మూలించుకోవాలి. అలాగే విత్తన శుద్ధి అనేది చాలా ప్రధానము. ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేది మనం 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, ఇమిడాక్లోప్రిడ్ హెక్సాకోనజోల్ అనే మందు కలిపి 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి కేజీ విత్తనానికి కలుపుకొని మనము విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే తొలి దశలో రసం పీల్చే పురుగులు రాకుండా చేసుకోవచ్చు. తర్వాత విత్తిన 30 రోజుల తర్వాత అయితే మాత్రం థయామిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రధానంగా ఈ నూనె గింజ పంటల్లో పురుగుల విషయంలో రైతులు తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా ఉంటే చెప్తారా? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వేరుపురుగు అనేది ఒకటి మనకు ప్రధాన సమస్య ఉంటుంది. దాన్ని కూడా మనము వేరుపురుగు ఆశిస్తే వరుసల్లో మొక్కలు చనిపోతాయి కాబట్టి ఎకరానికి 10 నుంచి 12 కిలోలు మనము కార్బోఫిరాన్ 3CG గుళికలు అనేది వేసుకోవాలి. అలాగే సమగ్ర నివారణ పద్ధతుల్లో కూడా మనం రసం పీల్చే పురుగులకు విత్తన శుద్ధి సకాలంలో చేసుకోవడము, పొలం నువ్వుల పంటలో కానీ వీటిలో జొన్న సజ్జ వరుసలు 4-5 వరుసలు చుట్టూ వేసుకోవడం అనేది చేసుకున్నట్లయితే మనం సమగ్రంగా నివారించుకునే అవకాశం ఉంటుందండి. చాలా సంతోషం రామగోపాల వర్మ గారు. ముఖ్యంగా వేసవిలో సాగు చేసే నూనె గింజ పంటలు నాశించే పురుగులు ఏమున్నాయి, వాటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి అనే విషయాలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే రైతులు ఈ నువ్వుల పంటతో పాటు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి పురుగుల బెడదలు లేకుండా పంటని కాపాడుకుంటారని ఆశిస్తూ, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పలు విషయాలు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా వేసవి నూనె గింజల పంటలను ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మతో లెనిన్ పెట్టిన ముచ్చటిన్నారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. రబీ కాలం వచ్చిందంటే బాగా మంది రైతులు అపరాల పంటలను సాగు చేస్తుంటుంటారు. అంటే అవే పప్పు దినుసుల పంటలు. పెసర, మినుము, కంది, బొబ్బెరి ఈ పంటలు అపరాల పంట కిందికి వస్తుంటుంటాయి. పెసర పంట సాగు చేసుకున్నట్లయితే పంట మార్పిడి అవుతుంది, అలాగే భూమి సారం ఎక్కువగా పెరుగుతుంది. వీటికి ఈ పెసర పంటకు ఎక్కువగా ఖర్చులు కూడా ఉండవు, పెద్దగా చీడపీడలు కూడా ఆశించవు. కంది పంటను సాధారణంగా ఎక్కువ మొత్తంలో రైతులు ఖరీఫ్ పంటగానే సాగు చేస్తుంటుంటారు. కానీ రబీ కాలంలో కూడా ఈ కంది పంట కనిపిస్తుంది. రబీ కాలంలోనే కోతకు కూడా వస్తుంది. మరికొంతమంది రైతులు ఈ రబీ కాలంలో కంది పంటను కూడా సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. ఇంకా బొబ్బరి పంటను కనుక సాగు చేసుకున్నట్లయితే పచ్చి బొబ్బర్లు కూరగాయల రూపంలో అమ్ముకుంటూనే రైతులు బొబ్బెరలను ఎండబెట్టి పప్పుగా కూడా తయారు చేసుకొని కొంతమంది రైతులు వాటిని తింటున్నారు, మరికొంతమంది అమ్ముకుంటున్నారు కూడా. రైతు అంతరంగం శీర్షికన అపరాల సాగులో అనుభవాల గురించి ఇచ్చోడ మండలం సిరిసెల్మ గ్రామానికి చెందిన రైతు మామిడి నారాయణతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. మామిడి నారాయణ, నీకు నమస్తే. నారాయణ, నమస్తే. ఎంత భూమి ఉంటుంది నారాయణ నీకు? నాకు 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. ఇంకేమైనా కౌలు తీసుకుంటావా? అదెంత? 1 ఎకరు కౌలు కొడతా. 1 ఎకర్ కౌలు 3 ఎకరాలు అంటే 5 ఎకరాలు చేస్తావు.
ఇట్లా నీళ్లు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి 3 ఎకరాలు. 3 ఎకరాలు మీ సొంత భూమికి ఉన్నాయేమో నీళ్ళు. ఇప్పుడు మరి ఈ రబీలో ఏం పంటలు వేసినావు ఈ 3 ఎకరాలల్లో? మా మక్క, జొన్న, పెసరి పెసరు ఎంత వేసినావు? వేసిన ఒక 3 బ్యాగులు. బొబ్బరి వేసినాం. ప్రతి సంవత్సరం పెసరు వేస్తావా? ఇయ్యోడు వేసినావా? ఇయ్యోడు వేసిన మంచిగా ఉంటుంది పెసరి, ఎండకు మంచిగా వస్తుంది. కానీ ఎత్తు పెరగదు కదా పెసరు ఎక్క? పెరగదు కానీ కొంచెం రేట్ ఉంటుంది మంచిగా. ఈ మక్క 4 కుంటలు వెళ్ళినా 4 కుంటలు అది అవరేజ్ వస్తుంది. బిగడు ఉంటుంది అది? ఆద బిగి ఉంటుంది. ఎన్ని రోజులు పెసరు వేసి? 2 జులై మొలిసిందా మరి? మొలలే అంబులలో ఇంకా. అంటే ఇత్తనాలు ఆడికెళ్ళి తెచ్చినావు మరి? ఇచ్చడకెళ్ళి. ఇచ్చడికెళ్ళి ఇత్తనాలు ఎట్లా బ్యాగ్ ఇచ్చిండ్రు అది? 200 ఇట్లు ఉంటుంది. 300. అంటే ఇంటి ఒకప్పుడైతే ఇంటి ఉంచుకుంటాం. నీరు తెచ్చినాం. తెచ్చి నీరు ఉంచి పోసినాం. అవి 1 సంవత్సరం పని చేస్తాయి. నీరుడు తెచ్చినా అంటే అవి ఇంటి విత్తనాలే ఇక ఇవి కొనుక్కరాలి. మరి అట్లా వస్తాయా? వస్తాయి 1 సంవత్సరం ఏవైనా వస్తాయి ఉంచితే. ఎట్లా మరి పుచ్చు పట్టలేదు అట్లా? అట్లే నంబర్ ఉంటుంది. పున్నకు తెంపద్దిగా అప్పుడు తెంపేటప్పుడు పున్నాకు తెంపితే పుచ్చు పడుతుంది. ఎట్లా భద్రత ఉంచారు ఆ విత్తనాలు మరి? కొట్టి మంచిగా ఉంచితే ఉంటాయి. అంటే ఏమైనా బూడి కలుపుడు ఏమైనా మందులు కలుపుతారు? ఏమి కలపలే. ఫస్ట్ ఉండే కుండలాలు ఉండే సంచులాలు ఉంచుతారా? డబ్బులు అవసరం ఇస్తాం. ఇప్పుడు కుండలేడు ముందు ఉంటే కుండ. అంటే ఎన్ని కిలోలు ఉంటాయి ఆ విత్తనాలు? ఉండే 5 కిలోల దాకా నీరుటి. ఎట్లా బ్యాగ్ కొనుకొచ్చిండ్రు ఇంతకు ముందు? 200 ఉంటుంది 1 కిలో బ్యాగు. అంటే కిలో బ్యాగ్ 200 ఉంటే 1000 రూపాయలు విత్తనాలు అన్నట్టు. 1000 రూపాయలు. మంచిగా కాసిందా మరి నీరుడు? ఇట్లా పచ్చ పెసరేనా? ఇప్పుడు కాస్తుందా చిన్నగా కాస్తుందా? మీడియం ఉంటుంది. మంచి దాంట్లో నుంచి అట్లా తెంపి ఎట్లా మొత్తం తెంపి అలా కొట్టినాయి అలాగే వచ్చినాం. ఏరియా ముంచలే ఉంచలే మొత్తం వెళ్ళే మస్తు పసులు చెబుతుంది. కొన్ని పప్పు చేసుకున్నారు, కొన్ని అమ్మేసుకున్నారేమో, మిగతా ఉంచుకున్నారు. అయితే నీరుడు రబీనా లేకపోతే ఖరీఫా? రబీ. ఖరీఫ్ ఏం కాదు నీరుడు కాదు. ఖరీఫ్ లో వండాయా మరి పెసర్లు? పండుతాయి కానీ అప్పుడు వర్షాకాలం ఖరాబ్ అవుతాయి, బూజు పడతాయి. ఇప్పుడు ఎండలు ఉంటాయి, నీళ్ళు అది ఉంటుంది. అది ఇప్పుడు మొన్న వేసిన అంటున్నావు నువ్వు. మరి మూలాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. 5 రోజుల్లో మరిచిపోతుంది. మళ్ళీ కోతకు రావాలంటే అది 3 నెలలు అయిపోతుంది. ఒకప్పుడైతే ఆనకాలం పెసర్లు పండిస్తుండే, మరి ఇప్పుడు ఆనకాలం పండయా? పండుతాయి. తిప్పల బాగా పందులు బాగా పోతలేరు కదా. మంచి చేనులు పోతున్నాయి ముందు, మక్కలు ఇవన్నీ. ఆనల బాధ బాగుంటుంది, గుడిపోతాయి. ఎండ పెట్టరాదు, తెంపరాదు. కానీ ఆనకాలం పెసరే బిర్రు ఉంటదేమో, అది బాగా ఎత్తు పెరుగుతుంది. ఇది బాగా పెరగదు. ఎంత ఉంచుకుంటారు తిందలకి ఇంటికి మీరు? 1/2 కుంటలు ఉంచుకుంటారు. ఏమేమి మందులు వేసినావు అడుగు? మందులు బిసి కలిపేసిన ఫస్ట్, మళ్ళీ ఇంకోసారి వేస్తావా? ఇంకోసారి చల్లాల. డవరలు కొట్టబడతా అవసరం లేదా? డవర కొట్టబడతా. ఉన్నాయి ఎడ్లున్నాయా? ఎందుకు గడ్డి మందు కొట్టేసి అయిపోదా? గడ్డి మంది కొడతలే, డవర కొట్టేస్తాం. బీరు ఉంటదేమో. ఇంకేమైనా ముడత మందు మీది మంది ఏమైనా కొడతావా? కొడతాం. ఎన్నిసార్లు కొట్టబడుతుంది దానికి? 2-3 సార్లు కొట్టబడుతుంది. అయ్యి ఒకసారి కొడితే రాదా? రాదు. వరద వరకు బాగా మూతొస్తుంది. నీళ్ళు ఎట్లా వారిస్తావు మరి దానికి? పింకులరు లేకుండా కిందికి వెళ్ళి ఎట్లా మడులు చేసినావా? చేయలే కానీ పింకులరు పెడతాయి. ఇప్పుడు ఇట్లా కట్టలే ఈ మక్క కట్టినట్టు కనబడుతున్నావు, మరి దాన్ని కట్టలే. నేను కట్టినా గడ్డి మందు కొట్టినా మొదటిసారి. మరి అవి కొట్టలే. ఒక బ్యాగ్ కు ఎంత దిగుబడి రావచ్చు మరి పెసర్లు? వెళ్ళచ్చు. బ్యాగ్ ఆదుకుంటా వెళ్ళచ్చు. మంచిగా అయితే ఆదుకుంటుంది. కిలో బ్యాగ్ నీరుడు ఎంత వెళ్ళింది దిగుబడి? నీరు 3 బ్యాగులు పోతే ఒక 2 కోట్లకి వెళ్ళినా. అదొకటి చూసుకొని మిగతా వేసుకున్నారు. ధర మంచిగా ఉందా బయట? మరి 80-90 ఉంటుంది. మళ్ళీ ఇంకా భూమి బలంగా ఉంటదేమో, ఆకు మురుగుతుంది. వచ్చేసరి మళ్ళీ ఏ పంట వేసినా మంచిగా వస్తుంది. ఏముండే అంతకు ముందు? పత్తి ఉండే. పత్తి కట్ట తీసేసి పెసరు వేసేసి అది అయిపోతుంది. మరి అయిపోతుంది. మళ్ళీ భూమి నీకు జూన్కి అందుతుంది. ఎన్నిసార్లు వారి పడతావు? 5-6 సార్లు వారి పడతా? పడుతుంది. చిలక కదా, రాగడితో 4-3 సార్లు అయిపోతుంది. మాకు 5 సార్లు. పందులు రావా పెసరికి? వస్తాయి, కావాలంటే పడుతుంది. సోలర్ ఏదో పెట్టుకొని తెల్లందాక పోందా కావాలి. తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు మరి? తెంపుతారా లేకపోతే కోస్తారా? తెంపుడే. కోసి కుప్పేసి అల్లరి పట్టుకోవచ్చు. బాగుంటాయి. బాగుంటే కోస్తారు. మీ అద్దె ఎక్కడే కాబట్టి తెంపుడే. మేమే తెంపుకుంటాం. 5 కిలోలు మీరు తెంపుతారా? మేమే తెంపుకుంటాం. ఇంట్లో ఏం పని ఉండే ఎండాకాలం రోజు తర్వాత తెంపుకుంటాం, కుప్పేసుకుంటాం. మళ్ళీ దాన్ని కొట్టుడు పలగొట్టుడు కట్టెదాన్ని కొట్టుడే. కట్టెదాన్ని కొడితే మళ్ళీ కుట్టారేస్తుందా? వస్తుంది. ఇట్లా మంచిగా తింటాయేమో. బస్సులో తింటే మినుములు ఏం పోయలేవు అట్లా? మినుములు రాదు. ఇప్పుడు బాలింత రోగం వస్తుంది. వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు అంటే బాలింత రోగం అంటే పచ్చగా రోగం వస్తుంది. ఆకు ఏమది కొట్టినా రాదు, మొత్తం జుడ్డు ఇట్లా అవుతుంది. కాయ దోమ బాగా దీనికి రాదా? దోమ రాదు, కొట్టెత్తి పోతుంది. నీరు నుంచి పెడుతున్నావు నువ్వు. మళ్ళీ ఇయ్యోడు ఇత్తనాల కోసం ఉంచుకుంటావా? ఇయ్యోడు మళ్ళీ ముగట్నే మళ్ళీ బ్యాగులు తీసుకురాబడుతుంది. 1 సంవత్సరం చెప్తాయి. 2వ సంవత్సరం పని చేయి. అంటే నువ్వు నీ అనుభవంతో ఇట్లా ఉంచుతున్నావా? వాళ్ళ శాస్త్రవేత్తలు చెప్పిండ్రా? నాది అనుభవం. నీ అనుభవం. ఎంతమంది వస్తారు మీ ఊర్లే?
తక్కన పోతారు కానీ మానవుడు ఒక 2 సెట్లు ఒక 2 బ్యాగులు 3 బ్యాగులు పొట్ట మంది. అంటే ఇంటి కోసం పోసుకుంటారు ఇక. అంటే ఒక 10 మంది రైతులు ఉంటారా ఇట్లా పెసర పండించేటోళ్ళు ఈ ఊర్లో? ఉంటుంది. సో పెసర అంటే అట్లా ఉన్నది. ఈ బొబ్బరి ఎంత వేసినావు? పెట్టిన అవి 1 కిలో దాకా. అంటే అవి కాయలకా లేకపోతే బొబ్బరి పప్పు కోసమా? పప్పు కొరకు పచ్చికాయకు. పచ్చికాయ తెంపుతారా? తెంపేసి అమ్ముతారా? మాకు ఇట్లా ఇచ్చు అంగట్లో అమ్ముతాం. ఆ విత్తనాలు ఎట్లా చేసినావు మరి? ఇక ముందరసానే ఉన్నాయి అవి పోనీ వెళ్ళదు. అవి ఎండ నుంచి అవి వర్షాకాలం ఒకసారి కొంచెం కొద్దిగా పెడతాం, మళ్ళీ అవి ఎండ పెట్టి మళ్ళీ వేయదు. పెసాలంటే ఏడాది తప్పించి ఏడాది మారుస్తాం. కానీ ఇది అదే విత్తనాలు ఉంటాయి ఇక. అదే నడుస్తుంది. కొత్తగా కొనుక్కొచ్చుకో ఇక. అంటే ఇట్లా బొబ్బర్లు ఇవి అంటే ఎరుపు రంగులు ఉంటాయా తెల్ల రంగులు ఉంటాయా? ఎరుపు. ఎర్ర బొబ్బర్లు కాబట్టి మంచిగా ఉంటాయి. ఇక ఎప్పుడు పెట్టినావు ఈ బొబ్బరి? ఇప్పుడు ఒక 2 నెలల కాస్తుంది. తెంపుతున్నావు? కాయ తెంపుతున్నావు? సురియాలి కాదా కాలే ఇప్పుడు సురైంది సట్ అయిందేమో. ఇంకొక 4 రోజులు అయితే తెంపాలి. 15 రోజులు. 10 రోజులు వస్తుంది. ఎన్ని తెంపుకొని పోతావు అట్లా మరి? వెళ్తుంది ఒక 2 సంచులు అంగడికి. రేటు మంచిగా ఉందేమో ఇప్పుడు బొబ్బరికి? 60-70 ఉన్నది కిలోకు. అంటే కూర్చుని అమ్ముతారా? కూర్చొని అమ్ముతాం. మళ్ళీ మరి ఎండిన బొబ్బరి ఎట్లా చేస్తారు మళ్ళీ? మళ్ళీ తెంపి వేసుకొని కొట్టుకొని పెట్టుకొని. అంటే రేటు తగ్గిందంటే ఆపేస్తారేమో తెంపుడు, లేకపోతే ఆఖరి బొబ్బరి అట్లా వస్తారా? ఉంటాయి కాయలు అయితే మక్కుతుంది కొత్త మొత్తం పండిత కాలంటే ఇప్పుడు అవుతుంది అది ఇక మేము ఒకటి అవుతుంది. 6 ఎండలకు రోహిణిలా. అంటే తేపగా ఎండిపోయిన తెంపుకుంటారేమో. తెంపుకుంటాం. కొంచెం పచ్చబడ్డాయి ముదిరిపోయినాయి తెంపి పక్కకు పెట్టుకుంటారేమో. పచ్చి తెంపుతారా ఎండిపోయినా తెంపుతారు? తెంపంగానే అప్పుడు తెంపేసి ఉంచుకొని ఎంట కొట్టుకుంటారు ఇక అన్ని. జమ చేస్తాం ఒకసారి ఇంటికి పోయేటప్పుడు అంతా కొట్టుకుపోతే. అవి ఎన్ని వెళ్తాయి అందా మీకు? వెళ్తే అవి కూడా 5-6 మనకు. 5-6 మనకు ఇంటి కోసమేనా అది కూడా? అమ్మంగా ఆ బొబ్బరి పప్పే కొన్ని ఇత్తనాలకు ఉంచుకుంటారు, ఇంటికి తిందలు ఉంచుకుంటారు. మళ్ళా కాయగూర లెక్కదని వాడుకుంటారు. మీ అంగడి తిరుగుతారా? ప్రతి వారం తెంపుతారా? వేరే అంగడి పోతారు? దీన్నే మా వారమే. అది వారమే కదా అంగడి. సోమవారం ఇచ్చాడవరా? బాగాలేదు కదా, బాగుంటే ఆదివారం తింటే సోమవారం వెళ్ళదు కదా. 2-3 రోజులు గ్యాప్ ఇస్తే వేరే అంగడి పోవచ్చు. అంతకుంటలు వెళ్తుందా? వెళ్తుంది. 40-50 కిలో వెళ్తుంది ఈజీగా వారంకు. ఒక రోజు ముందు తెంపుతారేమో. తెంపిన తెల్లారి మళ్ళీ మందు కొడతారా ఇక? ఇప్పుడు చూసి పేను వాతావు. ఇది తీగ వారుతుంది బొబ్బరి అన్నప్పుడు. మరి మన పబ్బులు పెట్టినా లేదు, మీడియం ఉంటుంది. పబ్బులు పెట్టకుండా భూమి మీద ఉంటది కదా, బాగా వేరుగదు. నీళ్ళు ఎట్లా వారిస్తారు? స్ప్రింక్లర్ అయినా కాలాలైనా? కాలువలు బొబ్బరికి. ఈ పెసరికి స్ప్రింక్లర్. బొబ్బరికి మాత్రం కిందికి వెళ్ళి వారితే మరి బురద ఎక్క కాదా? కాదు, ఇష్ట పెడితే ఆడ లాస్ట్ చూసి వస్తాం. ఇక నడుచుడు బందే మడిలు చేసిన మడి బొబ్బరి పప్పు కూడా వండిస్తావు, పెసరపప్పు వండిస్తావు. ఈ తొగరి ఎన్ని ఎకరాలు వేసినావు మరి? వర్షాకాలం వేసినట్టు కొద్దిగా ఒక ఇంటి కొరకు వేసిన. పత్తిలా 3 కూడా లేని. మరి ఎప్పుడు అమ్ముతావు అవి? చాలా ప్రైవేట్ కూడా కాలేదా? బయట కొంటారు 63, 64. ఈ తొగరికి మందులు వచ్చినా ఏమన్నా? అడుగు మందులు పోయలే, 5 మంది కొట్టిన. అడుగు మందులు ఏం బాగా విరిగిపోయింది. ఇట్లా ఎర్ర తొగల ఎర్రటి తెల్లటి కమైండ్ ఉంటాయి. ఎర్రటి ముందు ఎర్రటి తెల్లటి కమైండ్ ఉంటుండే ముందు. ఎర్రటి వస్తాం తెల్ల కూడా ఉన్నాయి. పప్పు కాదు, దానికి ధర రాదేమో కదా? రాదు, మార్కెట్ ఎర్ర దానికి ధర ఎక్కువ. ఎట్లా మీరు పప్పు చేసేటప్పుడు ఎట్లా చేస్తారు ఈ తొగరి పప్పుని? నానవస్తాము. కొద్దిగా నానవసి పొద్దుగా తీసి ఎండబెట్టి గిరి పట్టించాం. ఎందుకు నానబోయాల్సిన అవసరం ఏమొస్తుంది? దాన్ని నానవేయకపోతే పప్పు వెళ్ళదు. ఉడకది కాబట్టి మీరు నానవస్తారు. నానవసి మళ్ళీ ఏం చేస్తారు? పట్టిస్తారు, గిన్నెలు వేసేస్తారు. ఇక దాన్ని ఎన్ని రోజులు ఎండ పెట్టాలి దాన్ని? అట్లా 2-3 రోజులు ఎండుతుంది. నానబెట్టు ఒక రోజా? ఎట్లా తొగలు తీస్తారు మీరు? కళ్ళ మీద కోసి కుప్పేసి కొట్టుకుంటాం. అంటే బండి గారి కొడతారా లేకపోతే తాడకేసి తడకేసి తాడిపత్రేసి కొడతారు కట్టెలతో? ఇంట్లో వేసుకున్నారేమో పని కూడా? ఎందరు పని చేస్తారు మీ ఇంట్లో? మేమే కొడుకుంటారు, భార్య, ముగ్గురు. ఇయ్యాలి ఏం పని చేస్తున్నావు మరి? నీళ్ళు పెడతాను. అంటే పైపులు మార్చుడే మరి? ఒక్కడే మారుస్తున్నావు అన్న? ఏముండే మా వాడు ఎండకాయ వేయండు. ఇట్లా బోర్ ఉన్నదా బావి ఉన్నదా? వర్రేను ఒరే నీళ్ళు ఫుల్ ఉంటాయి. నీళ్ళు ఎండాకాలం కూడా ఉంటాయి నీళ్ళు? ఉంటాయి. మరి ఇంకేమైనా ముందు రోజులలో ఈ పెసరి, ఈ బొబ్బరి, తొగరే కాకుండా ఇంకా వేరే ఏమైనా పప్పులు పెట్టాలని పండియాలనుకుంటున్నావా? ఏమో ఇవి వస్తాయి మాకు. ఒకప్పుడు పండించిర్రా మీరు మినుముని? పండు వేసాం, ముందేసారు మినుముని. అది ఎట్లా పండుతున్నాయి మరి మినుము? అదే వర్షాకాలం పోసేసింది, ధరలు కొట్టుడు మందు కొట్టుతుంది. 2-3 అట్లా అయిపోయింది. అన్నిటికల్లి ఏది మంచి పంట అనిపిస్తుంది లాభం? తొగలే మంచిగా పరకదు, రేట్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. దానికి ఎప్పుడు రేటు మంచిగానే ఉంటుంది, అంటే లాస్ కూడా ఉండదు. తొగరలే ఉండదు, ఖర్చు లేదు కదా, పత్తికే బాగా ఖర్చు. సరే మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం మీద? సరే ఉంటా మరి. మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన అపరాల సాగులో అనుభవాల గురించి ఇచ్చోడ మండలం సిరిసెల్మ గ్రామానికి చెందిన రైతు మామిడి నారాయణతో దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.